శ్రీమాత్రే నమః. ఇది వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి గురువారం రోజు వస్తుంది. అంటే 30వ తేదీ. ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు. అంటే లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వాతి నక్షత్రంలో జన్మించారు. మనకి జాతక రీత్యా కుజగ్రహ, రాహుగ్రహ ప్రభావాలు బాగలేనప్పుడు ఎప్పుడు అంటే ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం, కోపాలు ఎక్కువగా ఉండడం, తీవ్రమైన ఆవేశాలు ఉండడం, దానివల్ల కొన్ని నిర్ణయాలు సరిగా లేకపోవడం, దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటినీ తొలగించుకోవడానికి చక్కటి రోజు. అంటే ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవాలి. ఎలా పూజించుకోవాలి అనేది మన వీడియో చేశాము. అది చూసి చేసుకోండి. ఈ రోజున ఒక మంత్రాన్ని మనం చదువుకున్నట్లయితే స్వామి అనుగ్రహం మనకు బాగా లభిస్తుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం. మళ్ళీ ఇంకొకసారి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం. స్వామి యొక్క ఈ నామాన్ని మనం ఈ రోజున అంటే నామం మంత్రం అనే దానికి చాలా మంచి ఆరా ఉంటుంది. ఈ నామాన్ని ఎవరైతే ఈ రోజున మన శక్తి కొద్దీ 27, 54, 108 సార్లు ఇలా ఏదో ఒక సంఖ్య తీసుకొని చదువుకున్నట్లయితే మనకి సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలుగుతాయి.